నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే పల్లీ పకోడీ అండి. మామూలుగా మనం ఈ పల్లీ పకోడీని బయట షాప్స్లో కొని తెచ్చుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ఈ పల్లీ పకోడీని చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. కాబట్టి ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ఈ పల్లీ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు కూడా మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు కప్పుతో అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె మామూలు పచ్చి నూనె అండి, కాంచిన నూనె కాదు. నూనె వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరించుకొనేసి ఈ పిండిని మనం కలిపేసేసుకోవాలండి. మరీ మనం కొంచెం నీళ్ళగా కలుపుకున్నామంటే లోపల పల్లీలు పచ్చిగా ఉంటాయి, పైన కోటింగ్ మాత్రం వేగిపోతుందండి. సో అలా కాకుండా చూడండి, చూపించిన విధంగా పిండిని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఈ విధంగా ఉండేటట్టు కలిపేసేసుకోవాలి. అంటే ఆ పల్లీకి పైన కోటింగ్ అనేది ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని నూనె పెట్టేశానండి. నూనె వేడెక్కిన తర్వాత వీటిని పల్లీలని, ఈ పకోడీలని కొంచెం ముద్దగా కాకుండా ఇలా విడివిడిగా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగాయో, పల్లీలు కూడా బాగా వేగాయి, పైన కోటింగ్ అంతా కూడా బాగా కరకరలాడే వరకు వేగిందనమాట. అందుకే మనం పిండిని కొంచెం లూజ్గా కలుపుకోకుండా చూపించిన విధంగా కలిపేసేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇదే విధంగా ఆ పల్లీ పకోడీ అంతా వేయించిన తర్వాత చివరగా అదే ఆయిల్లో కొంచెం పచ్చి కరివేపాకుని కడిగి ఒక 10 నిమిషాల ముందు ఆరపెట్టేసుకొని ఒక గుప్పెడంతా కరివేపాకండి. కొంచెం మంటని తగ్గించుకొని, ఎందుకంటే ఆ ఫ్రై చేసేటప్పుడు పైన పడుతుంది. సో అలా కాకుండా ఈ విధంగా గరిటలో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను అన్నీ కూడా టిష్యూ పేపర్ మీద వేసేసానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీ పకోడీని వేసేస్తున్నాను. ఇప్పుడు అలాగే వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఆ పల్లీ పకోడీతో పాటు కరివేపాకుతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కాబట్టి మనం బయట షాప్స్లో కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ఈ పల్లీ పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి చూసారు కదా అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టీ టైం స్నాక్గా తినడానికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.